కూటమి ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర రాక పాపం వాళ్ళ బతుకులు ఛిద్రమైపోతున్నాయి. మిర్చి రైతు పరిస్థితి అలానే ఉంది. పొగాకు రైతు పరిస్థితి అలానే ఉంది. టమాటా ఆ రైతు పరిస్థితి కూడా అలానే ఉంది. మామిడి రైతులు వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఉల్లి రైతు పరిస్థితి కన్నీరు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో రాయడం కూడా జరిగింది. అంటే నెక్స్ట్ చీనీ రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరం. యూరియా దొరకదు, గిట్టుబాటు ధర ఉండదు. ఇలా అయితే రైతు ఎలా బతకాలి? రాధాకృష్ణ రాశారు, మీరు చూడొచ్చు. ఉల్లి రైతు కన్నీరు, ధర భారీగా పతనం, క్వింటా కనిష్టంగా 500 రూపాయలంట. అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి దక్కని గిట్టుబాటు, అన్నదాత నష్టపోతున్నాడు. అన్నదాత నష్టపోకుండా ఉండాలంటే క్వింటాకు కనీసం 1200 రూపాయలు ఇవ్వాలి, 1200 రూపాయలకి కొనండి, అప్పుడే అన్నదాత నష్టపోకుండా బయట పడగలడు అని చెప్పేసి రైతులంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు చేస్తున్న మేలు పెద్ద గుణసున్నా. రైతులు అనేసే కాదు, అన్ని సెక్టార్ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకంటే దేశానికి రైతు వెన్నెముక అంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతులకు చేస్తున్న మేలు మాత్రం పెద్ద గుణసున్నా. కార్పొరేట్ వ్యవస్థలకైతే కోట్ల రూపాయలని పంచిపెడతారు, ఇస్తారు. ఉచితంగా భూములు కూడా ఇస్తారు కార్పొరేట్ వ్యక్తులకు. కానీ రైతులు ఆదుకోవడానికి మాత్రం చేతులు ముందుకు రావు. ఎవరో లూలు బూలు ఏదో ఆ సంస్థలకంతా కూడా ప్రభుత్వ ల్యాండ్స్ ఇస్తారు, తర్వాత వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం ₹1 ఇవ్వమంటే మాత్రం ఏడుస్తారు. అది ఏందో విచిత్రంగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం.